వైజాగ్లో జరిగిన సిఐఐ సదస్సుకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అని ప్రతి ఒక్కరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒకసారి మనం కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జగీర్. సార్, పవన్ కళ్యాణ్ గారు రాలేదన్న దాన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? సో నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు రాలేదంటారు? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆయన ముఖ్యమంత్రి కీ రోల్ ఉన్నారు. పైగా 5 శాఖలకు ముఖ్యమంత్రి. అటవీ శాఖ, పర్యావరణము, నీటి పారుదల, ఏవో ఇలాగ ఒక గ్రామీణ అభివృద్ధి, ఇలా ఒక 5 శాఖలకి ముఖ్యమంత్రి ఆయన. ఒక శాఖ పరంగా చూస్తేనే ఆయన ఒకవైపు పెండింగ్ సినిమాలు చేయాల్సినవి కానీ, ఆయన హామీలు ఇచ్చేవి కానీ, పైపెచ్చు జనసేనాని అంటే జనసేన యొక్క అధ్యక్షుడు. సో పార్టీ పరంగా, పార్టీలో ఉండే కేడర్ పరంగా వచ్చే సమస్యలకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకోవడం, మాట్లాడటం. అఫ్ కోర్స్ నాగబాబు గారు అన్నిట్లో తలలో నాలుకలా ఉంటూ మాక్సిమం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లకుండా ఈయనే సార్ట్అవుట్ చేస్తూ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ మీటింగ్లు పెడుతూ చేస్తుంటారు. బట్ కొన్ని ఉప ముఖ్యమంత్రిగా, అధ్యక్షుడిగా ఆయనకి తెలియజెప్పాలి, ఇది నాగబాబు వరకు వెళ్ళింది, పై వరకు వెళ్ళలేదు అని సగటు కార్యకర్త అనుకోకుండా ఉండడం కోసం ఆయన కూడా కొన్ని ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి, చూడాలి. ఈ నేపథ్యంలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయి ఉండొచ్చు. పని మీద ఇప్పుడు అక్కడ హోంమంత్రి సునీత గారు ఎందుకు లేరు, అలాగే మరొక మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎందుకు లేరు, మరొక మంత్రి సత్యప్రసాద్ గారు ఎందుకు లేరు అని ఎంతమంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సార్, దీన్ని ఆసరాగా తీసుకొని వైసీపీ పార్టీ వాళ్ళు అంటే ఏదైనా పుల్లలు పెట్టడానికి చూస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే ఛాన్స్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీహార్ లో ప్రభంజనం సృష్టించింది. సో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సిఐఏ సదస్సు ప్రారంభం ముందు రోజే వైజాగ్ హోటల్లో అక్కడ ఉండే యూరోపియన్ టెక్ దిగ్గజాలందరినీ కలుస్తున్న నేపథ్యంలో మీరు పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టండి, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అని మీరు భయపడద్దు, గవర్నమెంట్ కూటమిదే ఉంటుంది, మీరు నిశ్చింతగా పెట్టుబడులు పెట్టడానికి రావచ్చు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండడం వల్ల లాభాలు చూసారా, అక్కడ కూడా విజయకేతనం ఎగురవేసింది, రేపు 29 కూడా ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తుంది అనే సంకేతాలు ఇచ్చారు. మోదీ గారి నాయకత్వంలో, కేంద్రంలో మోదీ గారి నాయకత్వం, రాష్ట్రానికి వచ్చేసరికి బాబు గారి నాయకత్వంలో ఉమ్మడిగా 3 పార్టీలు కలిసి వెళ్తాయనేది ఒక అభిప్రాయం వెలువచ్చారు. సో అరే వీళ్ళు కలిసి ఉంటే మాకే ప్రమాదం అనుకునే వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళే. వీళ్ళు కలిసి ఉన్న వాళ్ళకే కదా ఇబ్బంది. వీళ్ళు కలవకూడదని ఎన్నికల ముందు కూడా దత్తపుత్రుడు బాబు గారు ఏది చెప్తే అదే వింటారు, బాబు గారు ఏం చెప్పినా చేసేస్తాడు, ఈయన సొంతంగా డైలాగ్లే ఉండవు, ఇన్ని మాట్లాడిన వాళ్ళు ఏమైంది? వాళ్ళిద్దరు కలిసేలా చేసింది ఒక విధంగా వైసీపీ వాళ్ళే. ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేశారో అన్యాయంగా, ఆ రోజు ఈవినింగ్ ములాఖత్ అయి వెంటనే బయటకు స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజకీయ సమీకరణలు పెను సంచలనానికి ఒక చరిత్రకి నాంది పలికింది. ఆ రోజు బాబు గారు అరెస్ట్ రోజు సాయంత్రం, నెక్స్ట్ అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆ రోజు పొద్దున ఈవినింగ్ కల్లా కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పలకరించి వచ్చారు, బయటకు వచ్చి కలిసి పోటీ చేస్తున్న స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే కేంద్ర పార్టీ బీజేపీ ఎంటర్ అయ్యింది. ఏమైంది? బంపర్ మెజార్టీతో గెలుచుకొచ్చారు. సో ఎప్పుడు వీళ్ళు విడిపోతారా మనకు సేఫ్ అనుకో, ఎందుకంటే వీళ్ళు పని చేయరు, ప్రజల్లోకి వెళ్ళరు, ఎంతసేపు పథకాలు తప్ప అభివృద్ధి వేరే ఆలోచనే ఉండదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి ఏమీ చేయరు. సార్, ఇలాంటివి ఎన్ని చేసినా కూటమికి ఏమన్నా డ్యామేజ్ అవుతుంది అంటారు? ఇలాంటివి డైలాగ్స్ ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారో, వైసీపీ వాళ్ళ పనిలోనే ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జా చేశారు, ఎక్కడెక్కడ అరణ్యాలు చెట్లు కొట్టేసి విల్లాలు కట్టుకున్నారు అని హెలికాప్టర్ ద్వారా వీడియోలు తీసాడు కదా. వైసీపీ వాళ్ళ పనిలో బిజీగా ఉండబో సింపుల్ ఆన్సర్ అండి. అంటే ఇవన్నీ మనం పెట్టుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు సిఐఐ సదస్సుకి వైజాగ్కి ఎందుకు హాజరు కాలేకపోయారంటే వైసీపీ వాళ్ళ యొక్క అరాచకాలు, అవినీతిని వెలికి తీసే పనిలో ఆయన ఉన్నాడండి. సింపుల్ ఆన్సర్. మీరు ఇంకా ఎస్ఐ రైటింగ్ అవసరం లేదు, 1 మార్క్ క్వశ్చన్ ఇది ఒకటి చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఆయన వీడియోలు తీశాడు, మంత్రివర్గ సమావేశంలో కూడా చెప్పారు, అయ్యా పెద్దిరెడ్డి గారి యొక్క లీలా విన్యాసాల గురించి ఇది పరిస్థితి అని కూడా ఆయన మొత్తం వీడియోస్ తో సహా నేను తీశాను కూడా చెప్పుకొచ్చాడు ఆయన. సో అటువైపు వాళ్ళు చేసేవన్నీ ఒక మహాభారత కన్నా పెద్ద గ్రంథం అయిపోద్ది వాళ్ళవన్నీ రాస్తే. సో ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు, ఆ సిఐఏ సదస్సులు బిజీగా ఉన్నారు కాబట్టి మిగతా ప్రభుత్వ వ్యవహారాన్ని చూసుకోవాలి, 5 శాఖలకు సంబంధించి చూసుకోవాలి కాబట్టి అందుకు హాజరు కాలేదు. దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తే ఏమవుతుంది, చుట్టు తిరిగి మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుంది. అంతేనా? మొన్న ఆవిడ ఎవరు
శ్యామల గారు అధికార ప్రతినిధి గారు ఏమన్నారు? కల్తీ మద్యం వల్లే బస్సు దహనానికి కారణమైంది అన్నారు ఆవిడ. కల్తీ మద్యం అసలు కాన్సెప్ట్ ఎవరిదమ్మా? మీది కదా. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మీ నాయకుడికే అది మెడకు చుట్టుకుంది. మీరు నోటుకొచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తే మీరు నచ్చినా నచ్చకపోయినా ఒక రకమైన యాంటీగా ప్రోపగండ చేద్దామని ప్రయత్నిస్తే అవి అటు తిరిగి ఇటు తిరిగి ఆ బాణాలు మళ్ళీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికే గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు సిఐ సదస్సులో కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేదు, వీళ్ళకి మధ్యలో పొరపచ్చాలు వచ్చాయి అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే అటు తిరిగి ఇటు తిరిగి మరలా ఒరే బాబు మీ వైసీపీ వాళ్ళ ఆగడాలని అరికట్టడానికే ఉప ముఖ్యమంత్రి గారు ఆ పనిలో బిజీగా ఉన్నారా అని చెప్పడానికి ఆయన అటు వెళ్ళాడని కూడా చెప్పొచ్చు సింపుల్ గా. దీన్ని కూటమి వాళ్ళు కూడా హైలైట్ చేయొచ్చు కదా, ఈ పనులు బిజీగా ఉన్నారు కాబట్టే మీరు ఇటువైపు రాలేదు అని. సో అదే అంటారు, వాళ్ళు ఏ క్వశ్చన్ చేసినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అటు తిరిగి వాళ్ళకే వస్తుంది. ఒకవేళ మీ వైపు చూపిస్తే 3000 మన వైపు చూపిస్తే. సార్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయితే కాస్త మంచిదేమంటే ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారో దానికి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు ట్రోల్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఏమన్నాను, మీ 19 నుంచి 24 మధ్యన చేసిన ఆగడాలన్నింటినీ తిరగదోడ్డానికి వెళ్ళాడు ఆయన. అవన్నీ కప్పెట్టి ప్రయత్నం చేస్తుంటే విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, అన్ని అన్యాయాలు చేసి కూడా మీ పని పడడానికి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పనిలో ఉన్నారా బాబు. అందుకే సిఐఏ సదస్సుకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వానికి ముఖద్వారంలా ఉన్నారు. మరో మంత్రి లోకేష్ గారు కూడా సిద్ధంగా వాళ్ళ యొక్క సదుపాయాలు కానీ ఎంఓఏల అగ్రిమెంట్ లో కానీ మధ్యలో ఉండడానికి అన్ని మాట్లాడడానికి ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు సరిపోతారు. మిగతా ప్రభుత్వం పనులు చూసుకోవడానికి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు చూడడానికి ప్రస్తుతానికి ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిఐఏ సదస్సుకు రాలేదని సింపుల్ గా చెప్పొచ్చు. సో ఇవన్నీ ట్రోల్స్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, వైజాగ్ కి గూగుల్ వచ్చింది అనేది వాస్తవమా కాదా? 100% కరెక్ట్. ఇది నేను చెప్పింది కాదు. సుందర పిచాయ్ గారు యుఎస్ లో ఒక మీడియా చిట్ చాట్ లో చెప్తే ఇక్కడ ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారు వైజాగ్ రిలేటెడ్ ఒకేసారి ఒక హాల్లో 50 మంది లేచి చప్పట్లు కొట్టారు. వాళ్ళందరూ ప్రవాస భారతీయులు, పైగా వైజాగ్ చెందిన వాళ్ళు కూడా 10 మంది దాకా ఉన్నారు అక్కడ. మరి ఆయన స్టేట్మెంటేగా. వెంటనే ఈ మిగతా మాజీ మంత్రులు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్, ఎంఏలంది ఉత్తి ట్రాష్, అవన్నీ అబద్ధాలు, చంద్రబాబు యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆయన అబద్ధాలు, ఎప్పుడు ఇలాగా మాట్లాడుతున్న ఒక కార్టూన్ వేసేసి పబ్లిసిటీ చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చారు. అసలు గూగుల్ రావడానికి నేనే కదా కారణం అంటాడే. ఇది ఎక్కడ రాజకీయం? ఆయన వీళ్ళేంచి గూగుల్ రాకూడదు, గూగుల్ మేము తేవద్దని ఫైట్ చేస్తుంటే వీళ్ళు రేడియేషన్ ఎఫెక్ట్ అని చెప్పి ఆయన వచ్చి సింపుల్ గా నేనే కదా విత్తనం వేసాను అంటాడు. అంటే ఎంతసేపు ఈ మాజీ మంత్రులు మాట్లాడిందంట పిచ్చుకోతలా అయిపోయాగా. మరి ఇవన్నీ తెలియవు ఆయనకి. ఇప్పుడు ఏమైంది? అటు తిరిగి నాయన నీకోసం మేము మాట్లాడుతూ వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తావేంట్రా స్వామి అని మాజీ మంత్రులను తల పట్టుకుంటున్నారు. ఇది ఒకటి చాలదా ట్రోల్ చేయడానికి? కాబట్టి ఇవన్నీ వాళ్ళ విషయాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి సిఐఏ సదస్సుకి రాలేకపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ.